సంక్రాంతి నోము. ఈ పెళ్లి నోము ఎందుకు నోమిస్తారంటే, కొత్తగా పెళ్ళైన అమ్మాయికి సంక్రాంతి రోజు ఈ నోముని ఇస్తారు. ఎందుకంటే ఆమె యొక్క వంశం వృద్ధి కావాలని ముఖ్య ఉద్దేశంతో ఈ సంక్రాంతి నోము అనేది ఇస్తారు. అందరికీ సంక్రాంతి నోము అంటే తెలిసే ఉంటుంది. ఇక్కడ పాన్పు ఎందుకు వేశారంటే, ఈ నోము యొక్క ప్రత్యేకత అదే. ఆ అమ్మాయి ఆ పాన్పు మీద కూర్చోబెట్టి ఈ వ్రతం అనేది నోమిస్తారనమాట. ప్రత్యేకించి పెళ్లి జరిగినప్పుడు ఏ దుస్తులు అయితే ధరిస్తారో అవే బట్టలు ధరించాల్సి ఉంటుంది. ఇది మాత్రం ప్రత్యేకంగా పెళ్ళి అయిన అమ్మాయికి పుట్టింటి వారు చేపించే ఒక గొప్ప కార్యక్రమం. ఈ నోములో ముఖ్యమైన భావన ఏంటంటే, మనము తీసుకునే గింజలు ఫలంలో ఉన్న విత్తనం నీళ్ళల్లో వేస్తే అది వృద్ధి చెంది వృక్షమై పండ్లు పూలు ఇస్తుంది. అలాగే ఈ వ్రతం చేసే అమ్మాయి జీవితం కూడా వృద్ధి చెంది సంతానం కలిగి కుటుంబ సుఖ సంతోషాలతో విస్తరించాలనే భావనతో ఈ నోము చేస్తారు. నోమిచ్చేటప్పుడు ఈ నోము పాట పాడతారు. బంగారి కూచుకు లాదోట పూదోట లాత మామిడి కింద పాపకు 10,000 పట్టుదమ్ములే